ఎపిసోడ్‌లో చూసారంటే హీరో నాన్న డబ్బుల కోసమే ఇన్ని రోజులుగా హీరోయిన్ చుట్టూ మంచోడిలా తిరుగుతున్నాడు అని తెలిసింది కదా! ఇప్పుడు హీరోయిన్ ఇంట్లో లేని టైం చూసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న థింగ్స్ అన్నిటిని కింద వేసి దేనికోసమో అంతలా వెతుకుతుంటాడు కదా! కానీ ఆ టైం హీరోయిన్ గ్యాస్ ఆఫ్ చేద్దామని ఇంటికి రాగా ఇప్పుడు రూమ్‌లో ఎవరో ఉన్నట్లు అనిపించి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు హీరో నాన్న ఉండడం చూసి అంతలా షాక్ అవుతుంది. ఆ టైంలోనే హీరో నాన్న కూడా హీరోయిన్‌ని కొట్టేలా వెళ్తాడు కదా! కానీ కొట్టకుండా అలానే స్టాప్ అయిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ మీరేం చేస్తున్నారిక్కడ? అసలు మీరు ఇలా చేస్తారు అని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పినప్పుడు అతన్ని చూసారంటే ఇప్పుడు నేనేం తప్పు చేశాను? ఇది నా కొడుకు ఇల్లే కదా! ఇక్కడ నాకు అన్ని రైట్స్ ఉంది. సో నేను ఇక్కడి నుండి ఏమైనా తీసుకున్నా అందులో ఏం తప్పుంది? మనమంతా ఒకే ఫ్యామిలీనే కదా అని అతను చేస్తున్నది కరెక్టే అన్నట్లు మాట్లాడగా హీరోయిన్‌కి కోపం వచ్చేస్తుంది. అయితే ఇదేనా మీ నిజ స్వరూపం? ఊజుకి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే కదా మీరు ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులుగా మా దగ్గరంతా మంచి వాళ్ళలా యాక్ట్ చేస్తూ ఉండిన్నారు. మీకు ఇలా చిన్న పిల్లాడి ఫ్యూచర్ కోసం ఉన్న డబ్బుని దొంగతనం చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా అని అరుస్తుంది. అప్పుడు అతన్ని చూసారంటే కొంచెం కూడా సిగ్గన్నది లేకుండా ఇప్పుడేమైంది? ఊజు మన పిల్లాడే కదా! కావాలంటే ఊజుకి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులో నువ్వు కాస్త షేర్ తీసుకో. మిగిలిన డబ్బులు ఊజుకి ఉండని అంతే కదా అన్నట్లు చెప్తుంటాడు. అంతే హీరోయిన్‌కి అతను ఇలా మాట్లాడుతుంటే చాలానే కోపం వస్తుంది. ఛీ! ఏం మనిషి ఇతను అని చెప్పి ఇప్పుడతను వాళ్ళ అక్క, బావ రూమ్‌లో నుండి ఒక వస్తువుని తీసి పెట్టుకుంటాడు. దాన్ని ఇప్పుడు హీరోయిన్ లాక్కొని అక్కడి నుండి ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. కానీ ఇప్పుడు అతనికి కోపం వచ్చి చేతిలో పెట్టుకున్న గ్లాస్‌ని అలానే హీరోయిన్ మీదనే వేస్తాడు. కానీ ఎలానో అది హీరోయిన్ మీద పడదు. అక్కడ ఉన్న టేబుల్ మీద పడటం వల్ల హీరోయిన్‌కి ఏం కాదు. కానీ ఇప్పుడు అతను హీరోయిన్‌ని పట్టుకొని ఆ వస్తువుని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ హీరోయిన్ ఇవ్వదు. ఇది మా అక్కది నేను ఇవ్వను అని అతని దగ్గర అంతలా పోరాడుతుంటుంది. అంతే ఈసారి అతను హీరోయిన్‌ని కింద తోసి అక్కడ ఉన్న ఒక పెద్ద వస్తువుని తీసి హీరోయిన్ మీదనే వేస్తుంటాడు. కానీ అంతలో కరెక్ట్‌గా హీరో వచ్చి హీరోయిన్‌ని పట్టుకోవడం వల్ల ఇప్పుడు అది హీరో మీదనే పడుతుంది. దానివల్ల హీరోకి దెబ్బ తగులుతుంది. ఇప్పుడు పైకి లేచి ఏం చేస్తున్నారు మీరు అని కోపంగా వాళ్ళ నాన్నని చూస్తాడు. పోలీసులు కూడా హీరో నాన్న మీద ఆల్రెడీ చాలా ఫ్రాడ్ కేసులు ఉండడం వల్ల వెంటనే అతన్ని అరెస్ట్ చేసేస్తారు. కానీ వాళ్ళ నాన్న అయితే ఏమో హోటల్‌కి వెళ్ళినట్లు క్యాజువల్‌గా కూర్చుంటాడు. అతనికి ఇలా జైలుకి వెళ్ళడం, రావడం అంతా నార్మల్ కదా! దానివల్ల అలా కూర్చుంటాడు. కానీ హీరోని చూడాలి పాపం చాలానే ఫీల్ అవుతుంటాడు. వాళ్ళ నాన్న మీద స్టార్టింగ్‌లో కోపం ఉన్నా, ఆ తరువాత వాళ్ళ నాన్నని నమ్మాడు కదా! కానీ వాళ్ళ నాన్న హీరో అనుకున్న దానికన్నా చాలానే చెడ్డవాడిగా ఉండడం తలుచుకొని హీరోకి చాలానే బాధగా ఉంటుంది. నాకు ఇలాంటి ఒక నాన్ననా అని ఒకలా ఉంటుంది హీరోకి. అంతేకాకుండా ఇప్పుడు జరిగిన గొడవలో హీరోయిన్‌కి కూడా దెబ్బ తగిలింటుంది కదా! దానివల్ల హీరోకి హీరోయిన్‌ని తలుచుకున్నప్పుడు చాలానే బాధగా ఉంటుంది. ఇంకా ఆ టైంలోనే హీరోయిన్‌ని చూపిస్తారు. హీరోయిన్ హాస్పిటల్‌లో ఉంటుంది. తన చేతికి దెబ్బ తగలడం వల్ల బ్యాండేజ్ వేస్తుంటారు. సీరియస్‌గా అంతా ఏం కాదు. కానీ గ్లాస్ పీస్ తగలడం వల్ల దెబ్బ తగిలింటుంది. సో, ఇప్పుడు హీరోయిన్ హాస్పిటల్‌లో ఉండడం వల్ల ఆఫీస్‌కి వెళ్ళలేకపోతుంది. దానివల్ల వాళ్ళ ఆఫీస్‌కి కాల్ చేసి లీవ్ చెప్పింటుంది. నేను ఈరోజు ఆఫీస్‌కి రాలేను అని. కానీ పార్క్‌కి అయితే హీరోయిన్ ఎందుకు ఈరోజు ఆఫీస్‌కి రాలేదు అని రీజన్ తెలీదు. దానివల్ల ఏంటి సడెన్‌గా కాల్ చేసి ఈరోజు రాలేదు అని చెప్పేసింది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు హీరో కూడా ఈరోజు మీటింగ్‌కి రాలేడు అన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. హీరో కూడా వాళ్ళ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నాడు కదా! ఫోటోగ్రాఫర్‌గా. సో, ఇప్పుడు హీరో కూడా రావడం లేదు అని తెలిసి పార్క్‌కి అర్థం కాక కూర్చుంటాడు. ఏంటిది? ఎందుకు ఇద్దరు సడెన్‌గా ఇలా ఈరోజు ఆఫీస్‌కి రాలేదు? ఏమైంటుంది అని పార్క్ బాధ పార్క్‌కి. ఇంకా ఆ టైంలోనే పోలీస్ స్టేషన్‌లో చూసారంటే అక్కడ ఉన్న ఒక పోలీస్ హీరోని చూసి "నువ్వు ఊజిన్ తమ్ముడే కదా! నేను మీ అన్న ఫ్రెండ్‌ని. కాస్త నీ దగ్గర మాట్లాడొచ్చా?" అని చెప్పి ఇప్పుడు హీరోని ఒంటరిగా పిలుచుకొని వెళ్ళి "మీ అన్న చాలానే మంచోడు. కానీ ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి అతను చనిపోతాడు అని అస్సలు అనుకోలేదు" అని హీరో అన్న గురించి ఫీల్ అయ్యి మాట్లాడుతుంటే హీరోకి మాత్రం కోపంగానే ఉంటుంది. నన్ని అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళినోడు మీ అందరి దగ్గర ఎంత మంచిగా ఉంటే నాకేంటి అన్నట్లు ఉంటుంది హీరోకి. అప్పుడు ఆ పోలీస్ "మీ అన్న నీ దగ్గర చాలా విషయాలు దాచేశాడు. ఇప్పుడు నీ దగ్గర ఈ విషయం గురించి చెప్పడం కరెక్టా కాదా అని నాకు తెలియడం లేదు. అయినా చెప్తున్నా.
మీ నాన్నని జైల్లో వేసింది మీ అన్ననే అని చెప్తాడు. హీరో చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న అందరి దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయింటాడు కదా! ఆ తరువాత కూడా చాలా ఫ్రాడ్ పనులంతా చేసింటాడు. సో, హీరో వాళ్ళ అన్న పోలీస్ అయిన తరువాత వాళ్ళ నాన్న ఏమంతా చేశాడు అని చాలా ఎవిడెన్స్, ప్రూఫ్స్ అని కలెక్ట్ చేసి అతను బయటనే రానట్లు స్ట్రాంగ్‌గా అతని మీద కేస్‌ని ఫైల్ చేసి జైల్లో తోసింటాడు. హీరో అన్న హీరో వాళ్ళ నాన్నని ఇలా జైల్లో వేయడం ఈ పోలీస్ ఆఫీసర్ చూసేసి, "ఎందుకు నువ్వు మీ నాన్న మీదే కేస్ ఫైల్ చేసి జైల్లో వేశావు" అని అడగ్గా, అప్పుడే మనకి హీరోకి ఇద్దరికి ఒక నిజం తెలుస్తుంది. హీరో వాళ్ళ అన్న ఇద్దరు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుండే హీరో నాన్న చాలా ఫ్రాడ్ పనులు చేయడం, ఆ తరువాత అతని వల్ల ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం రావడం అని ఇంట్లో పెద్దగా పీస్ఫుల్ అయిన లైఫ్ ఉండిండదు. అంతేకాకుండా హీరో నాన్న బాగా తాగేసి వచ్చి హీరో అన్నని అంతలా కొట్టేవాడు కూడా. సో, ఇలా అంతా ఉండడం వల్లనే హీరోకి వాళ్ళ నాన్న వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, హీరో సేఫ్‌గా ఉండాలి అని హీరోని అలా ఆర్ఫనేజ్‌లో వదిలేసి వెళ్ళింటాడు. ఇప్పుడు అదంతా విన్న హీరోకి అంతలా ఏడుపొస్తుంది. అప్పుడు ఆ ఆఫీసర్ ఒక ఫైల్‌ని ఇస్తాడు. చూస్తే అందులో కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఏమని చూస్తే వాళ్ళ నాన్న హీరో అన్నని చిన్నప్పుడు కొట్టింటాడు కదా! ఆ టైం హీరో అన్న వాళ్ళ నాన్న ఎలా అంతా కొట్టాడు అని ఎవిడెన్స్ కోసం ఫోటో తీసి పెట్టుకొనింటాడు. ఇప్పటికైనా వాళ్ళ నాన్నని జైల్లో వెయ్యాలి అని. సో, ఈ ఎవిడెన్స్ అంతా చూపించే హీరో నాన్నని జైల్లో వేసింటాడు. కానీ ఇప్పుడు ఆ ఫోటోస్‌ని చూసి హీరోకి ఏం చెప్పాలని తెలియడం లేదు. మా అన్న నా కోసం ఎంత కష్టపడిండాడు. నేను సేఫ్‌గా ఉండాలి అని కష్టమంతా అతనొక్కడే అనుభవించిండాడు కదా! కానీ ఆ విషయం అంతా తెలియక నేను ఇన్ని ఇయర్స్‌గా మా అన్నని తప్పుగా అర్థం చేసుకొని అతన్ని అంతలా హేట్ చేస్తున్నా కదా అని హీరో అంతలా ఏడుస్తాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్న, వదిన రూమ్ లోపలికి వెళ్తాడు. అక్కడ గోడ మీద వాళ్ళ అన్న ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. ఇప్పుడు ఆ ఫోటోని చూడగానే హీరోకి చాలానే ఏడుపొస్తుంది. ఆ తరువాత హీరో నాన్న రూమ్‌లో ఉన్న థింగ్స్ అన్నింటిని తీసి కింద పడేస్తాడు కదా! సో, ఇప్పుడు అక్కడ ఒక డైరీ పడి ఉండడం చూస్తాడు. ఇప్పుడు ఆ డైరీని తీసి చూస్తే ఆ డైరీ మొత్తం హీరో చిన్నప్పటి నుండి పెద్దోడు అయిన వరకు ఫొటోస్‌ని కలెక్ట్ చేసి పెట్టింటాడు. హీరో అన్న హీరోని ఆ అనాథ ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిన తరువాత అప్పుడప్పుడు వెళ్ళి హీరో ఎలా ఉన్నాడు అని దూరంలో నుండే చూసి వస్తూ ఉండేవాడు. హీరో హ్యాపీగా ఉండడం చూసి హీరో అన్నకి చాలానే హ్యాపీగా ఉండింటుంది. అలా హీరోని దూరంలో నుండే వాళ్ళ నాన్న దగ్గర నుండి కాపాడుతూ వచ్చింటాడు. హీరో ఫోటోగ్రాఫర్‌లో చిన్నగా ఒక ప్రైజ్ అంతా విన్ అయింటాడు. అదంతా కూడా హీరో అన్న ఫోటో తీసి అతని దగ్గర పెట్టుకొనింటాడు. ఇప్పుడు అదంతా చూస్తున్న హీరో అంతలా ఏడుస్తాడు. కళ్ళల్లో నీళ్లు అలానే ఓవర్‌ఫ్లో అవుతుంటుంది. కానీ హీరో పెద్దగా అయిన తరువాత కూడా హీరో అన్న హీరోని వెళ్ళి ఎందుకు మీట్ అవ్వలేదు అని చూస్తే హీరో నాన్న జైల్లో నుండి రిలీజ్ అయినప్పుడంతా హీరో అన్న దగ్గరకు వెళ్ళి డబ్బులు కావాలి అని వాళ్ళ అన్నని హింసించింటాడు. అందుకే హీరో లైఫ్ అయినా పీస్ఫుల్‌గా ఉండాలి. వాళ్ళ నాన్న హీరోని చూసాడంటే హీరో దగ్గర కూడా డబ్బులు అడిగి వాడిని ప్రశాంతంగా ఉండనివ్వడు అని హీరో అన్న హీరోకి దూరంగానే ఉండింటాడు. అందుకే యాక్సిడెంట్ అవ్వడానికి ముందు కూడా హీరో నాన్న జైల్లో నుండి రిలీజ్ అవుతున్నాడు అని తెలిసి హీరో అన్న భయపడింటాడు. వెంటనే హీరోకి కూడా కాల్ చేసింటాడు. సో, ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్న హీరోకి ఎలా ఉంటుంది కదా! ఇన్ని ఇయర్స్‌గా వాళ్ళ అన్నని తప్పుగా అనుకున్నందుకు కూర్చొని అంతలా ఏడుస్తాడు. హీరోకి చాలానే గిల్టీగా ఉంటుంది. ఇంక కాసేపట్లోనే హీరోయిన్ కూడా హాస్పిటల్‌లో నుండి వస్తుంది. కానీ హీరో అయితే చాలానే డల్‌గా కూర్చుంటాడు. హీరో అలా కూర్చుండడం చూసి హీరోయిన్ కూడా హీరో దగ్గర మాట్లాడుదామని వెళ్తుంది. కానీ హీరోయిన్ దగ్గర మాట్లాడలేకపోతాడు. అసలు హీరోయిన్‌ని ఫేస్ కూడా చేయలేకపోతాడు. ఏమంటే వాడి నాన్న వల్లనే కదా హీరోయిన్‌కి దెబ్బ తగిలింది. అంతేకాకుండా వాళ్ళ నాన్న ఇలా అంతా చేయడం వల్ల హీరోకి ఒకలా షేమ్‌గా ఉంటుంది. దానివల్ల మంచిగా మాట్లాడలేకపోతాడు. సో, ఇప్పుడు నేను కాస్త బయట వెళ్ళేసి వస్తాను అని చెప్పి ఒక బార్‌లో వెళ్ళి కూర్చుంటాడు. చాలానే ఫీల్ అవుతాడు. ఒక పక్క హీరోయిన్‌కి వాడి వల్లనే దెబ్బ తగిలిందని చాలానే గిల్టీగా ఉంటుంది. ఇంకో పక్క ఇన్ని ఇయర్స్‌గా వాళ్ళ అన్నని అర్థం చేసుకోకుండా వాళ్ళ అన్న మీద కోపంగానే ఉంటాడు కదా! ఆ విషయం అయితే హీరోకి ఇంకా ఎక్కువ బాధని కలిగిస్తుంది. సో, ఆ రోజు నైట్ వాడి ఫ్రెండ్‌తో కలిసి బాధని తట్టుకోలేక అంతలా తాగుతాడు. వాడి ఫ్రెండ్ దగ్గర కూడా ఆ
అన్ని విషయాలు చెప్తాడు. వాడి ఫ్రెండ్‌కి కూడా ఇప్పుడు హీరోని ఎలా ఓదార్చాలని తెలియడం లేదు. ఆ టైంలోనే హీరో ఇంకొక విషయం చెప్తాడు. ఏమని చూస్తే హీరో వాళ్ళ అన్న పెళ్ళికి కూడా వెళ్ళింటాడు. కానీ హీరో వాళ్ళ అన్న పెళ్ళికి వెళ్ళింది చూసి సంతోషించడానికంతా కాదు, శపించడానికి. ఏమంటే హీరో ఆ టైంలో హీరో అన్న మీద చాలానే కోపంలో ఉండడం వల్ల నువ్వంతా అసలు సంతోషంగానే ఉండవు అన్నట్లు అనుకుంటాడు. ఇప్పుడు అదంతా తలుచుకొని హీరో ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతాడు. వాడి వల్ల అస్సలు కాదు. ఇంకా నెక్స్ట్ డే నుంచి చూసారంటే హీరో వాడు చాలానే బిజీగా ఉంచుకుంటాడు. దానివల్ల 2, 3 రోజులు చేయాల్సిన వర్క్‌ని కూడా ఒక్కరోజే కూర్చొని చేస్తుంటాడు. హీరో అలా వర్క్ చేయడం చూసి ఎమిచూ మేనేజర్ షాక్ అయిపోతాడు. ఏంటి టియా ఎప్పుడూ లేనిది ఈరోజు ఇంతలా వర్క్ చేస్తున్నావు అని హీరో సిట్యుయేషన్ తెలియక అతను హీరో మీద ఫన్ చేస్తుంటాడు. ఇంకా ఆ టైంలోనే హీరోయిన్ ఆఫీస్‌లో చూసారంటే హీరోయిన్‌ని పర్మనెంట్ చేసేసారు కదా! దానివల్ల హీరో టీమ్‌లో ఉన్న వాళ్ళందరూ కేక్ అంతా తెచ్చి సెలబ్రేట్ చేస్తుంటారు. ఇప్పుడు అందరూ కూర్చొని కేక్ తింటున్నప్పుడు హీరోయిన్ పక్కన కూర్చున్న ఎంప్లాయీ హీరోయిన్ చెయ్యిని పట్టుకుంటుంది చూడండి. అంతే హీరోయిన్ గట్టిగా అరిచేస్తుంది. ఏమంటే హీరోయిన్ చేతికి దెబ్బ తగిలింది కదా దానివల్ల. కానీ హీరోయిన్ తనకి అలా దెబ్బ తగిలిందని ఎవరికీ తెలియకూడదు అని ఫుల్ స్లీవ్స్ వేసుకుని వెళ్ళింటుంది. దానివల్ల ఇప్పుడు కూడా ఏం లేదు నువ్వు అలా సడన్‌గా పట్టుకోవడం వల్ల అలా అరిచేసాను అంతే అని మేనేజ్ చేస్తుంది. కానీ పార్క్ కనిపెట్టేస్తాడు హీరోయిన్ చేతికి దెబ్బ తగిలింది అని. కానీ హీరోయిన్ ఆ విషయాన్ని దాస్తుంది అని పార్క్‌కి బానే అర్థమవుతుంది. దానివల్ల అప్పటికి హీరోయిన్ దగ్గర ఏం అడగడు. ఆ తరువాత హీరోయిన్ తన ఫ్రెండ్ దగ్గర హీరో నాన్న చేసిన విషయం అంతా చెప్పి, అలా అంతా జరిగినప్పటి నుండి టియాంగ్ నా దగ్గర మంచిగానే మాట్లాడడం లేదు. అసలు ఎప్పుడొస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు అని కూడా తెలియడం లేదు అని చెప్పి ఫీల్ అయినప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న అలా చేయడం వల్ల అతను గిల్టీగా ఫీల్ అవుతున్నాడో ఏమో, నువ్వు ఒకసారి అతని దగ్గర ఈ విషయం గురించి మాట్లాడి చూడు అంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో పార్క్ హీరోయిన్ ఫ్రెండ్‌ని మీట్ అయ్యి జియాంగ్‌కి ఎలా దెబ్బ తగిలింది అని అడుగుతాడు. హీరోయిన్ ఫ్రెండ్ అయితే ఫస్ట్ పార్క్ దగ్గర ఏం జరిగింది అని నిజం చెప్పదు. ఏమేమో చెప్పి మేనేజ్ చేస్తుంది. కానీ ఆ తరువాత ఏమనుకుందో ఏమో పార్క్ దగ్గర నిజమంతా చెప్పేస్తుంది. ఇంకా హీరోయిన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తే బయటనే పక్కింటి వాళ్ళందరూ కూర్చుంటారు. హీరో నాన్న గురించి తెలిసి అందరూ చాలానే షాక్ అవుతారు. అతను అసలు మా అందరి దగ్గర ఎంత మంచిగా ఉన్నాడో తెలుసా? ఎవరికి అతని మీద కొంచెం కూడా డౌట్ రానట్లు కదా అందరి దగ్గర అంత మంచోడు ఇలా బిహేవ్ చేశాడు. కానీ ఆ అబ్బాయి టియాంగ్‌ని తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది. ఇప్పుడంతా ఆ అబ్బాయి చాలానే డల్‌గానే ఉన్నాడు అని అందరూ హీరో గురించి ఫీల్ అవుతుంటారు. కానీ ఎవరూ కూడా హీరో నాన్న అంత మోసమైన ఒక మనిషిగా ఉన్నాడు అని, హీరో కూడా అలానే ఉంటాడేమో అని అనుకోరు. హీరోయిన్ పక్కింటి వాళ్ళు అని అందరూ కూడా హీరో దగ్గర ముందున్నట్లే ఉంటారు. కానీ హీరోనే ముందులా అందరి దగ్గర ఉండలేకపోతాడు. ఇప్పుడు కూడా హీరోయిన్ హీరో కోసం డిన్నర్ అంతా రెడీ చేసి హీరోని పిలుస్తుంది. హీరో కూడా వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు హీరోయిన్ హీరో దగ్గర మనం ఇప్పుడు ఒకే ఫ్యామిలీ కదా! సో, నువ్వు నీ మనసులో ఎలాంటి బాధ ఉన్నా నా దగ్గర షేర్ చేసుకో. నీకు కాస్త రిలీఫ్‌గా ఉంటుంది కదా! అని చెప్తుంది. కానీ హీరో ఏంరా అంటే నోరే తెరవడు. హీరోయిన్ దగ్గర ముందులా అస్సలు ఉండలేకపోతాడు. దానివల్ల హీరోయిన్ దగ్గర ఏం చెప్పకుండానే సైలెంట్‌గా లేచి రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా వీకెండ్స్‌లో కూడా హీరో ఇంట్లో ఉండటం లేదు. బయట వెళ్ళిపోతుంటాడు. నార్మల్‌గా అయితే ఊజుని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటాడు కదా! కానీ ఇప్పుడు ఊజు, హీరోయిన్ ఇద్దరి దగ్గర నుండి డిస్టెన్స్‌ని మెయింటైన్ చేస్తుంటాడు. దానివల్ల ఇప్పుడు హీరోయిన్ ఒక్కతే మన బుడ్డోడిని చూసుకుంటుంటుంది. కానీ మన బుడ్డోడు వాళ్ళ బాబాయిని చాలానే మిస్ అవుతున్నట్లున్నాడు. దానివల్ల హీరోయిన్ ఫుడ్‌ని తినిపిస్తున్నా తినడు. హీరో రూమ్‌నే చూపిస్తుంటాడు. ఫుడ్‌ని కూడా కింద తోసేస్తాడు. హీరోయిన్ కూడా "ఏం ఊచు మీ అంకుల్‌ని అంతలా మిస్ అవుతున్నావా? కానీ మీ అంకుల్ ఇప్పుడంతా మనతో ఉండటం లేదు కదా!" అని హీరోయిన్ కూడా ఫీల్ అవుతుంటుంది. ఆ టైం సడెన్‌గా పార్క్ ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు పార్కే ఊజుని చూసుకోవడంలో మన హీరోయిన్‌కి హెల్ప్ చేస్తాడు. అంతేకాకుండా సూపర్‌గా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాడు. పార్క్ అయితే చాలా బాగా కుక్ చేస్తాడు కదా! సో, ఇప్పుడు పార్క్ చేసే కుకింగ్ స్కిల్‌ని చూసి హీరోయిన్ షాక్ అవుతుంటుంది. ఇంత చేస్తున్నాడు కదా అని. ఇంకా లంచ్ అంతా చేసిన తరువాత ఊజుని ఇంటి దగ్గర ఉన్న పార్క్‌కి పిలుచుకొని వెళ్ళి ఊజుతో కలిసి ఆడుకుంటారు. యాక్చువల్లీ ఇది వాళ్ళ సెకండ్ డేట్ కూడా. ఇంకా ఆ తరువాత ఊజు పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉన్న ఆ టైం హీరోయిన్, పార్క్ ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు పార్క్ హీరోయిన్ దగ్గర వాడి గురించిన ఒక విషయం చెప్తాడు. ఏమని చూస్తే పార్క్‌కి కూడా అమ్మా, నాన్న ఎవరు ఉండరు. వాడు ఒక ఆర్ఫనేజ్‌లోనే పెరిగింటాడు. కానీ ఆ తరువాత రిచ్ అయిన ఒక ఫ్యామిలీ పార్క్‌ని అడాప్ట్ చేసుకుంటుంది. వాళ్ళు పార్క్‌ని చాలా చూసుకొనింటారు.
ఇప్పుడు పార్క్ అదంతా చెప్పి నేను నిన్ని ఊజుని లైఫ్ లాంగ్ సేమ్ ఈ రోజులానే హ్యాపీగా చూసుకోవాలి అని ఆశపడుతున్నా అని చెప్తాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందో చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్